నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ట దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్ ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజు నుంచే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగుంటే పాపం కొంచెం ఆబోరైనా దక్కేదేమో. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా అని ప్రశ్నించడమే కాకుండా ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్లో టచ్లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు. జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీలను గాబరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయితే తమ పరిస్థితి జగన్ పరిస్థితి ఏంటని బెంబేలెత్తిపోతున్నారు. జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదని, ఆమె సంధించే ప్రశ్నలు చేసే విమర్శలతో జగన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయమనే మాటలు వైసీపీ నుంచే వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీ ఎన్డీఏలో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో పాటు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ని లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు. ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగొక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.